భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయినట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక వేడుకలాగా ఈ 75 వసంతాల కార్యక్రమాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపున్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పండుగలాగా ఆ మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకుని ఆ మహాత్ముడు రచించిన రాజ్యాంగాన్ని ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా ముందుకు తీసుకెళ్తాం, దాన్ని శిరసావహిస్తామని చెప్పి తెలియజేసే కార్యక్రమమే ఈ 75 వసంతాల కార్యక్రమం. ఈరోజు దేశం ఇంత సురక్షితంగా సుభిక్షంగా ఉంది అంటే ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తిపరిచి ప్రపంచవ్యాప్తంగా మేధావులందరూ కొనియాడే విధంగా మరి ఈ రోజుకి కూడా 75 వసంతాలు పూర్తయిన రాజ్యాంగం మనకు స్ఫూర్తిగా ఉందంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగం ఇది. ఆ మేధావికి ఘనంగా నివాళులర్పిస్తూ మీరిచ్చిన స్ఫూర్తితో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, ముందుకు తీసుకెళ్తాం. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు అందరికీ కూడా మా ప్రభుత్వం పెద్దపీట వేస్తాం. ఈ స్కీములు కానీ మేము చేస్తున్న గతంలో 5 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీ వర్గాల నిధులన్నింటినీ కూడా దారి మళ్లించిన సందర్భాలు మనం చూసాం. అది ఒక పీడకల. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వర్గాలన్నింటినీ కాపాడుకుంటూ అణగారిన వర్గాలని వెలికి తీసి వాళ్ళందరి హక్కుల్ని కాపాడే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని అంశాలను కూడా తూచా తప్పకుండా అమలు చేసే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం శిరసావహిస్తుందని ఆ మహానుభావుడికి మాటిస్తూ ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తారు. దఫదఫాలుగా చర్చలు చేస్తూ ఉన్నారు మేధావులతో కానీ ఆ వర్గాలతో కానీ. ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా ఏ వర్గానికి అన్యాయం చేసే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అపారమైన అనుభవంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అది అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం అవుతుంది అంతలో మనకి ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. దఫదఫాలుగా ప్రతి వారం రోజులకి ఒక మీటింగ్ చేస్తూ ఉన్నారు ఇంటర్నల్గా. మరి ఆ మేధావులు అందరూ కూర్చుని నిర్ణయం చేస్తారు. అప్పటి వరకు మనం బయట మాట్లాడుతాం.